దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన బొగ్గు కుంభకోణం మసి మన రాష్ట్రానికి అంటుకుంది. అక్రమంగా కట్టబెట్టిన బొగ్గు క్షేత్రాలపై దర్యాప్తు చేస్తున్న సిబిఐ సోమవారం హైదరాబాద్, విశాఖ సహా 16 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపుదాడులతో విరుచుకుపడింది. కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని అథెనా ఇన్ఫ్రా, కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ సంస్థలపై కేసుల కొరడా ఝుళిపించింది. యూపీఏను కుదిపిన బొగ్గు కేటాయింపుల్లో అక్రమ తవ్వకాలను సిబిఐ వేగవంతం చేసింది. గతంలో దేశవ్యాప్త దాడులతో హడలెత్తించిన దర్యాప్తు సంస్థ అధికారులు మరోసారి బొగ్గు బకాసురాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. సోమవారం హైదరాబాద్, సికింద్రాబాద్, విశాఖ, ఢిల్లీ, సాత్నా, జైపూర్ నగరాల్లోని 16 ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు సోదాలు చేసి 2 కేసులు నమోదు చేశారు. తాజా దాడుల్లో ఢిల్లీకి చెందిన గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, మధ్యప్రదేశ్లోని సాత్నాకు చెందిన కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ సంస్థలపై నేరపూరిత కుట్ర, మోసం తదితర సెక్షన్ల కింద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అథెనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేర్కొంటున్న గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థతో పాటు కంపెనీ అధ్యక్షుడు కొమ్మడూరు పార్థసారథి, డైరెక్టర్లు ఎంఎస్ రామకృష్ణ, మేకా యుగంధర్, వేమూరి రమేష్, ఎన్ ప్రసాద్ సహా గుర్తు తెలియని ప్రభుత్వ అధికారుల్ని నిందితుల జాబితాలో చేర్చినట్లు సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. హైదరాబాద్లో యుగంధర్, పార్థసారథిని కలిసిన సిబిఐ బృందం వారి నుంచి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. బొగ్గు కేటాయింపుల కోసం దరఖాస్తు చేసుకునే నాటికి గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర ఆస్తులు 2 లక్షల రూపాయలే. అయితే గనుల కేటాయింపుల కోసం మలేషియా సంస్థ ఎంఎంసీ బెహార్డ్తో ఒప్పందం చేసుకున్నట్టు చూపించింది. ఒప్పంద పత్రంలో సంస్థ నికర ఆస్తుల్ని 4,600 కోట్లుగా చూపించి తద్వారా ఫతేపూర్లో బొగ్గు క్షేత్రాన్ని దక్కించుకుందని తేల్చాయి. ఇక సాల్తనాకు చెందిన కమల్ స్పాంజ్ స్టీల్ అండ్ పవర్ సంస్థ యజమాని ప్రశాంత్ అహ్లూవాలియాకు చెందిన రూర్కెలా, బార్బిలోని నివాసాల్లో సోదాలు చేసిన సిబిఐ బృందాలు ఆ సంస్థ అక్రమాలను శోధించాయి. వాస్తవ విలువను మరుగున పరిచి 2008లో మధ్యప్రదేశ్లోని రుద్రపురిలో బొగ్గు క్షేత్రాన్ని కొల్లగొట్టినట్లు తవ్వకాల్లో తేల్చాయి. క్షేత్రాల కేటాయింపునకు దరఖాస్తు చేసుకునే నాటికి కమల్ సంస్థకు కేవలం 16 కోట్ల నికరాస్తులు ఉన్నట్లు ఇచ్చిన ఆడిట్ ధృవీకరణ పత్రాలను ఉద్దేశపూర్వకంగానే దాచేసినట్లు పేర్కొన్నాయి. నికరాస్తులు 55 కోట్లుగా ఉన్నట్లు ఆడిట్ కాని పత్రాలు చూపి క్షేత్రాలు కొల్లగొట్టినట్లు వెల్లడించాయి.